హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రయాణంలో పదనిసలు ఆఖరి భాగం. వసుంధర గారు రచించిన కథ ఇది. రాజారావు, ఈశ్వరరావు బరోడా నుంచి రిజర్వేషన్ నుండి తిరిగి ప్రయాణం అయ్యారు. దారిలో వారికి ఎదురైన ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్లో తుఫాను ఉన్నదని విన్నారు. చాలా భయపడ్డారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ట్రైన్ అరగంట ఆలస్యంగా విజయవాడ వదిలిపెట్టింది. కుర్రాడి పేరు రఘునాథరావు. అతను షిప్ యార్డ్లో పనిచేస్తున్నాడు. మనిషి చాలా మంచివాడు, కానీ బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు. అందువలన అతనికి కొంత అమాయకత్వం కూడా తోడైంది. అతను రాజారావుతో తన ఉద్యోగ వివరాలు చెప్పి అసంతృప్తిని వ్యక్తపరిచాడు. అతను ఇంజనీర్ అట. అతను రాజారావు పనిచేసే ఆర్గనైజేషన్లో మంచి అవకాశాలున్నాయని రాజారావు అతనికి చెప్పాడు. రఘునాథరావు కండక్టర్కు ముందుగా డబ్బు ఇచ్చేశాడు. ఆయన ఇంకా రసీదు ఇవ్వలేదు. అతను వాల్తేరు వరకు మాత్రమే వెళ్ళవలసి ఉంది కాబట్టి కండక్టర్ రసీదు ఇవ్వడని ఈశ్వరరావు అనుమానం. 4 మనుషులకి 4 బెర్తులని 22 రూపాయలు ఇచ్చాడు అతను. అంత డబ్బు ఉంచేసుకుంటారా? రసీదు ఇవ్వకపోతే కొంతైనా రిటర్న్ చేయొద్దా అన్నాడు అతను కోపము, కంగారు మిళితమైన స్వరంతో. అలా కంగారు పడకండి. సాధారణంగా మనం కండక్టర్ చేతిలో ముందుగా డబ్బు పెట్టకూడదు. పెట్టాక వారి దయ. ఇప్పుడైనా మీకేమీ అన్యాయం జరగదు. ఆయన కొంతమందికి వాల్తేరు నుంచి బెర్తులు ఇస్తాడు. అక్కడ మీరు ఎలాగూ దిగిపోతారు. ఈలోగా చెక్కింగ్ ఉండవచ్చు. ట్రైన్ వాల్తేరు బాగా లేటుగా వెళ్ళవచ్చు. ఆ పరిస్థితిని బట్టి అసలు రసీదు ఇవ్వడమా, సీట్ ఇవ్వడమా, బెర్త్ ఇవ్వడమా అన్నది ఆయన నిశ్చయించుకుంటాడు. బహుశా కొంత డబ్బు వెనక్కి ఇవ్వచ్చు. ఏమైనా మీరు డబ్బు ముందివ్వకుండా ఉండాల్సిందన్నాడు ఈశ్వరరావు. అలా అనేసరికి రఘునాథరావుకి పౌరుషం వచ్చింది. అతను చటుక్కుని లేచి కండక్టర్ వద్దకు వెళ్ళాడు. ఏం మాట్లాడాడో ఏమో. 2 నిమిషాల్లో కండక్టర్ విసుగ్గా అక్కడికి వచ్చి, మీరంతా తర్వాత స్టాప్లో దిగిపోవాలన్నాడు. ఏమైందన్నాడు రఘునాథరావు తండ్రి. దేన్నైనా సహిస్తాం కానీ అనుమానాన్ని సహించలేం. మేము పరిస్థితి చూసుకుని రసీదు ఇస్తానని నేనంటే రసీదు కావాలని పట్టుపడుతున్నాడు ఈయన. ఇప్పుడిప్పుడే రసీదు ఇవ్వటం కుదరదు. నేను ఎలాగూ వాల్తేరు వరకు వస్తున్నాను. అలాంటప్పుడు ఆయనకు బెంగ ఎందుకు అన్నాడు కండక్టర్ కోపంగా. ఆయన రఘునాథరావు తండ్రితో పాటు ఈశ్వరరావు కూడా సమాధానపరిచాడు. ట్రైన్లో ఉన్నంతకాలం మనం వీళ్ళని ఏమీ అనకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నాడు ఈశ్వరరావు. అతను అలాగ అనటం రఘునాథరావుకి నచ్చినట్లు లేదు. ట్రైన్ నిడదవోల్లో ఉండగా రఘునాథరావు ప్లాట్ఫారం మీదకి వెళ్ళాడు. ఏవో కొనడానికి రాజారావు వడలు కొన్నాడు. రఘునాథరావు తల్లి కొడుకు కోపం చూసింది, కానీ ప్రయోజనం లేకపోయింది. సమయానికి అక్కడ కనపడటం, తీర కొందామంటే వాడు తెస్తాడేమో అందావిడ. కోడలు ఏమీ కొనటానికి ఇష్టపడలేదు. రఘునాథరావు కొడుకు ఏడుపు లంకించుకున్నాడు. రాజారావు తన దగ్గరున్న అరటిపండు ఒకటి ఇచ్చాడు. చిన్నపిల్లల వద్ద మొహమాట పడి లాభం లేదనుకున్నాడు. ట్రైన్ కదిలాక రఘునాథరావు ఎక్కాడు. తల్లి దగ్గరికి వచ్చి ఏమైనా కొందామంటే అక్కడ ఏమీ కనపడలేదు అన్నాడు. అఘోరించినట్లే ఉంది తెలివి. నువ్వేమైనా తెస్తావని కాళ్ళ దగ్గరికి వచ్చిన టిఫిన్ వదులుకున్నావు. వారంతా కొనుక్కున్నారంది తల్లి. రఘునాథరావు రాజారావు వంక చూసిన చూపులో ప్రసన్నత కనపడలేదు. వీరిద్దరూ అతనికి తన తెలివి తక్కువని ఎత్తి చూపించే మనుషుల్లా అతనికి తోచారు. అతను ముభావంగా ఉన్నాడు. అయినా ఈశ్వరరావు అతన్ని పలకరించి తన ప్రయాణాల్లో ఎలా తెలివిగా ప్రవర్తిస్తాడో చెప్తూ ఇంకెప్పుడు కండక్టర్కి ముందుగా డబ్బు ఇవ్వద్దని చెప్పాడు. ఈ బాధ ఎంతసేపు భరించాలో రఘునాథరావుకి తెలియలేదు. అతని ముఖంలో దిగులు ఆవహించింది. దానికి తోడు ట్రైన్ పెళ్లి నడక నడుస్తుంది. మాటలు మార్చడం కోసం అతను తిరుపతి నుంచి తాను వస్తుంటే దారిలో శవాల గుట్టలు అనేకం చూశానన్నాడు. సంభాషణ మళ్లీ తుఫాను మీదకు మళ్ళింది. రఘునాథరావు అదృష్టం బాగుంది. ఒక ఆయన పెద్ద కుటుంబంతో వస్తున్నాడు. అందరికీ తలో చోట బెర్తులు వచ్చాయట. కండక్టర్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి దక్షిణ సమర్పించుకుని ఆయన బెర్తుల పంపకంలో కొన్ని మార్పులు సాధించగలిగాడు. ఆ ప్రకారం రాజారావు, ఈశ్వరరావు అక్కడి నుంచి మారిపోయారు. రఘునాథరావు తేలికగా నిట్టూర్చాడు. తునిలో భోంచేశాక ఇద్దరూ నిద్రపోయారు. వాల్తేరు బహుశా 11 దాటాక చేరినట్లుంది. అయితే అప్పటికి ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు. రఘునాథరావు మాత్రం ఈశ్వరరావును వెతుక్కుంటూ వెళ్ళి లేపి అతను మెలకువ రాక అవస్థపడుతూ ఉంటే కండక్టర్ సీట్ ఇవ్వలేదు కానీ 15 రూపాయలు తిరిగి ఇచ్చేశాడని చెప్పాడు. ఈ వార్త పనిగట్టుకుని తనకు చెప్పవలసిన అవసరం ఏమిటో ఈశ్వరరావుకు తెలియలేదు. అతను మీరు సాధిస్తారనుకున్నానులేండి,
చాలా గట్టివారు అన్నాడు రఘునాథరావుతో. తను అలా అనే వరకు అతను వెళ్ళడని ఈశ్వరరావుకు భయం వేసింది. ఆ మాటలు అనేసి అతను నిద్రలో పడ్డాడు. తెల్లవారుజామున రాజారావుకి మెలకు వచ్చింది. ఏడాది చంటి కుర్రాడి మాటలు అందుకు కారణం. అతను బెత్తనానుకుని ఉన్న అవతల అప్పర్ బెత్త మీద ఓ చంటి కుర్రాడు తండ్రి పడుకున్నారు. కుర్రాడికి మెలకు వచ్చినట్లుంది. మాటలు చెప్పమంటున్నాడు. వాళ్ళ నాన్న వాగుతున్నాడు. మన ఊళ్ళో ఎవరున్నారు? రాజు, లక్ష్మి, పాప అన్నాడు తండ్రి. బేబీ బేబీ అన్నాడు కుర్రాడు ముద్దు మాటలతో. అవును రోయ్, నేను బేబీ సంగతే మర్చిపోయాను అని ఆయన కొడుకును ముద్దు పెట్టుకున్నాడు. చంటి పిల్లల ఆటలు మాటలు విని మురిసిపోయే కోటాను కోట్ల మందిలో రాజారావు కూడా ఒకడు. అతను ఆ తర్వాత కుర్రాడి మాటలు వింటూ కాలం గడిపాడు. బరంపురం వెళ్ళేసరికి ట్రైన్ 5 గంటలు లేటు. రాజారావు, ఈశ్వరరావు అక్కడ మొహాలు కడుక్కుని కాఫీ తాగి ఇంటికి వెళ్ళేదాకా రాజారావు ఏమీ తినదలుచుకోలేదు. ట్రైన్ భువనేశ్వర్లో 4 గంటలు లేటుగా చేరింది. ఇద్దరు కలిసి ఆటోలో తమ కాలనీకి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి రండి, కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ ఈరోజు మా ఇంట్లోనే అన్నాడు రాజారావు ఈశ్వరరావుతో. ఈశ్వరరావు తన గదికి వెళ్ళిపోయాడు. రాజారావు తన క్వార్టర్కి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపులు తెరుచుకోగానే అతనికి వసుంధర కనపడింది. వసు అన్నాడు అతను. అప్పుడు అతను చూడటానికి వనవాసం చేస్తున్న రాముడిలా, అరణ్యవాసం కావిస్తున్న పాండవుల్లో, అత్తవారింట కాలం గడుపుతున్న భారవులా ఉన్నాడు. అతని సామానులు లోపల పెట్టాడు. వసుంధర తలుపులు వేసింది. ఈ రచనకు సంబంధించినంత వరకు కథ సమాప్తం.